రైట్, బ్యాక్ టు ఎజెండా. శ్యామ్ ప్రసాద్ గారు, అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త విధానాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రక్షించాల్సిన ప్రభుత్వాలే, భూములను ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వాలే తీసుకొచ్చిన కొత్త చట్టాలతో ప్రభుత్వాలకు చిక్కులు ఏర్పడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా భూములకు రక్షణ కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. అటు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఇష్యూ ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు మరి ప్యానెల్లో ఇతర సభ్యులకి అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇది మీరు పెట్టిన హెడ్డింగ్ చాలా బాగుంది. ఇది పెద్ద భూతం. 22A అనేది పెద్ద భూతం. ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇది వార్ ఫుట్ మీద గవర్నమెంట్ దీన్ని టేకప్ చేయాలండి. ఎట్లా టేకప్ చేయాలంటే అన్ని పార్టీలని ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసి ఇది సమస్య ఎవరి వాదన వాళ్ళకుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇది సమస్య ప్రజలది కాబట్టి ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. చాలా మంది పిల్లలు పెళ్లి చేయించుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, అవసరానికి డబ్బులు రాలేకపోతున్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉండలేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పంట పండించుకుంటున్నారు. 30-40 సంవత్సరాల నుంచి పంట పండించుకున్న వాళ్ళు కూడా మాకు తెలుసు. వాళ్ళు పొలం అమ్ముకోవాలంటే 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చెప్పుకుంటున్నారు అనమాట. ఈ సమస్యల్ని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి విలేజ్లోనూ ఆయన చెప్పినట్టుగా 1 or 2 years పడుతుంది ఇది మొత్తం సాల్వ్ అయ్యేటప్పటికి. కనీసం ఈ 2 ఏళ్లలోనన్నా ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సభ పెట్టి అన్ని పార్టీలు వాళ్ళు ఉండి సర్వే నెంబర్ వైజ్గా, రైతు వారీ వైజ్గా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ సమక్షంలో 1 by 1 సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తే. అంటే శ్యామ్ ప్రసాద్ గారు, మీరు చెప్తుంది ఒక గ్రామాన్ని కానీ ఒక మండలాన్ని కానీ ఒక యూనిట్ గా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలంటారా? అవునండి, అట్లా. ఎందుకంటే దీంట్లో కరప్షన్ ఉందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇదంతా కరప్షన్ ఉందని ఆయన కూడా అంటున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉందంటున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఐకమత్యంగా వచ్చి ఒక రైతుని రక్షించాలనుకోండి, ఈ రైతు జెన్యూన్ అనుకోండి, ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిన పొలం అనుకోండి, ఇవాళ అమ్ముకోవాలంటే దాన్ని అందరు 10 మంది గ్రామ సభలోని ఆ డిసిషన్ రోజైనా 2 రోజులైనా ఆ గ్రామంలో ఉండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ సమస్య. అందరూ ఆ గ్రామంలో ఉండి, ఆఫీసర్స్, పొలిటికల్ పార్టీ వాళ్ళు అందరూ ఆ గ్రామంలో ఉన్న అందరు రైతులు కూడా ఒకే మీటింగ్ లో ఉంటే 1 by 1 ఒక్కొక్క రైతు సమస్య తీర్చి చేసుకుంటూ ఉంటే ఇది ఎప్పటికీ మిగలదండి. ఈ భూతాన్ని తరిమేయచ్చు అందరు కలిపి. ఈ ప్రజలు అల్టిమేట్ గా మనకు కావాల్సింది ప్రజల సంక్షేమం. ప్రజల్ని ఈ సంక్షోభం నుంచి, ఈ భూతాన్ని పారద్రోలాలంటే ఇది ఒక్కటే సమస్య అని నేను అనుకుంటున్నాను. నుమాన్ గారు, అంటే సమస్య